పెంపొందించే దిశలో మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మేజర్ పంచాయతీ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ధవళేశ్వరం, హుక్కుంపేట, నామవరం, బొమ్మూరు, వెలుగుబండ, పాలిచెర్ల, పిడివై తదితర మేజర్ పంచాయతీల పన్నుల వసూలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జరిగే మెటీరియల్ కేటాయింపుల వివరాలపై వారం సమీక్ష నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ పై కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ జిల్లాలో పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై పరిశీలన చేయాలని అన్నారు. గురువారం ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రశాంత్ కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రోటోకాల్కు అనుగుణంగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ చేపట్టవలసి ఉందని అన్నారు. నగరంలోని 48 పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న 6 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వేసేలాగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాకేర్పులతో విసుగు చెందిన ఒక చికెన్ వ్యాపారి విచిత్రమైన పని చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాటిపాక డైరీ మార్కెట్లో కాకేర్పులకు విసుగు చెందిన చికెన్ వ్యాపారి కాకిని తాడుతో కట్టేశాడు. కాకిని బంధించడంతో వందలాది కాకులు అక్కడ చేరి ఆడడం మొదలెట్టాయి. కాకి గోల పడలేని వ్యాపారి చేసేది లేక కాకి కట్టును విడదీశాడు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నల్లజల్ల మండలం పోతవరం వద్ద వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఇండ్లలోకి వర్షం నీరు చేరుకుంది. దీంతో జలదిగ్బంధంలో పోతవరం గ్రామం చిక్కుకుంది. ఏలూరు జిల్లా కుకునూరు మండలం గుండెటివాగు కల్వెటపైకి వరద నీరు చేరడంతో దాచారం, కొమ్ముగూడెం పంచాయతీల పరిధిలో 10 గ్రామాలు రహదారికి మార్గం అంతరాయం ఏర్పడింది. ఎగువనకు వస్తున్న వరద నీటితో కొండవాగులు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుట్టాయిగూడ మండలం గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా వరద నీరు చేరడంతో భక్తులు ఆలయానికి వెళ్లవద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ బాలరాజు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుట్టాయిగూడెం వాగు మధ్యలో జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు ఆగిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలేరుపాడు మండలంలో వాగు దాటుతున్న ఒక కారు కొట్టుకుపోయింది. కారులో 4 ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. తమను రక్షించాలంటూ వారు ఆర్తనాదాలు చేశారు. అయితే వారి కారు ఒక పొదల వద్ద ఆగడంతో సురక్షితంగా బయటపడ్డారు. జంగారెడ్డిగూడెం, గొంగవారిగూడెం, కరాటం, కృష్ణమూర్తి, ఎర్రకాలువ జలాశయంకి వరద నీరు చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 81.01 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం 200 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 4428 టీఎంసీలుగా అధికారులు తెలిపారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈనాటి బంగారు మాట: మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.